మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. హైదరాబాద్ లో కూల్చివేతలతో సంచలనాలు సృష్టించిన హైడ్రాపై తెలంగాణ సర్కార్ మరింత ఫోకస్ పెంచింది. హైడ్రాకు స్వతంత్ర వ్యవస్థ కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. హైడ్రాకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధత కల్పించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు, విపత్తు నిర్వహణకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకు విశేష అధికారాలు అవసరమని ఇప్పటికే గుర్తించింది. అందుకోసం 6 చట్టాలకు సవరణ చేయాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ రూపంలో హైడ్రా అత్యవసర ఉత్తర్వులను జారీ చేయాలంటే దానికి చట్టబద్ధత అవసరమని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. భాగ్యనగరంలోని ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు, నాలాల పరిరక్షణకు రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల చట్టాల్లోని కీలకమైన అధికారాలను హైడ్రాకు అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడం, కూల్చివేతలకు అవసరమైన అధికారాలను హైడ్రాకు సమకూర్చడానికి రంగం సిద్ధం చేస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల్లోని పలు విశేష అధికారాలను హైడ్రాకు అప్పగించాలని మంత్రివర్గం భావిస్తోంది. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేయాలంటే హైడ్రాకు విశేష అధికారాలు అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సూచించారు. హైడ్రా చట్టబద్ధత, విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైన విషయాన్ని హైదరాబాద్ లో ఇటీవల జరిగిన క్రెడాయి సమావేశంలో ఆయన వెల్లడించారు. చట్టబద్ధతకు మోక్షం కలిగితే జూలై 19న ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తో జీవో 99 ద్వారా ఏర్పాటైన హైడ్రాకు వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ చట్టాల్లోని విశేష అధికారాలు సంక్రమించే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అవి సమకూరుతాయి. హైడ్రాకు కీలక అధికారాలు బదలాయించేందుకు చట్ట సవరణలు అవసరమని టీ సర్కార్ భావిస్తోంది. భూ ఆక్రమణల చట్టం 1905, వాల్టా, ల్యాండ్ రెవెన్యూ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, మున్సిపాలిటీస్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టాలను సవరించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే ఆయా శాఖలకు ప్రభుత్వం సూచించింది. ఈ సవరణ ప్రతిపాదనలన్నింటినీ కలిపి చట్టం చేయాలా, లేక ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే ఈ సవరణలను అమలు జరపాలా అన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. చట్ట సవరణలు కాకుండా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తే దానికి విశేష అధికారాలు కలిగే అవకాశం ఉందని భూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైడ్రా ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తోంది. ఆక్రమణల నిర్ధారణ, నోటీసులు ఇవ్వడం వంటి అధికారాలేవి హైడ్రాకు పూర్తి స్థాయిలో సమకూరలేదు. హైడ్రాకు విస్తృత స్థాయి అధికారాలు సమకూరాలంటే చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటికే చట్ట సవరణ ప్రతిపాదనలను పంపింది. ఆక్రమణల దారులకు నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పటి వరకు కేవలం తహసీల్దార్లకే ఉండేది. ఇకపై తహసీల్దార్తో పాటు హైడ్రాలోని అధికృత అధికారికి కూడా ఆ అధికారాలను వర్తింపజేస్తూ రెవెన్యూ చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. రెవెన్యూ అధికృత అధికారిని హైడ్రాలోకి తీసుకోవాలని ఇప్పటికే సూచించింది. హైడ్రాకు అధికారాల బదలాయింపు కోసం ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేయాలా, లేక అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదం ద్వారా చట్టం చేయాలా అన్న అంశాన్ని కేబినెట్ పునఃసమీక్షిస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తున్న హైడ్రాకు ప్రత్యేకంగా చట్టం చేసి మార్గదర్శకాలను రూపొందిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ తరహా అధికారాలు హైడ్రాకు ఉంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తవని ప్రభుత్వానికి వారు సూచిస్తున్నారు. నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు చురుగ్గా జరగాలంటే హైడ్రాకు విస్తృత అధికారాలు అవసరం. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేయాలంటే భూ ఆక్రమణ చట్టంలోని 1A, 7A సెక్షన్లను సవరించవలసి ఉంటుంది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడానికి ప్రస్తుతం వీలు కానందున ఆర్డినెన్స్ అవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905, ఆర్డినెన్స్ 2024 తెర మీదకు వస్తే హైడ్రాకు ప్రత్యేక హోదా లభించే అవకాశం ఉంది. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. హైడ్రాకు విశేష అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు చేయనున్న చట్ట సవరణలో ఇప్పటికే వివిధ శాఖలకు ఉన్న అధికారాలను బదిలీ చేయడానికి సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని అనధికృత కట్టడాలను తొలగించడం, అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించడం తదితర అధికారాలు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఉన్నాయి. బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు కొన్ని అధికారాలు ఉన్నాయి.
ఉన్నాయి. హెచ్ఎండిఏ చట్టం 2008లో 823A సెక్షన్ల కింద హెచ్ఎండిఏ కమిషనర్ కు కొన్ని అధికారాలు ఉన్నాయి. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317F ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల సంరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కు మరికొన్ని అధికారాలు ఉన్నాయి. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357F ప్రకారం నీటిపారుదల శాఖ అధికారికి, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905లో సెక్షన్లు 3, 6, 7, 7A కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వాల్టా చట్టం 2002, OMS 168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999లోని అధికారాలు హైడ్రాకు దక్కాలని తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు న్యాయ విభాగం పరిశీలనకు వెళ్లడంతో తెలంగాణ పురపాలక చట్టం 2019, బీపాస్ చట్టం 2020, హెచ్ఎండిఏ చట్టం 2008, వాల్టా చట్టం 2002లోని అధికారాలను న్యాయాధికారులు పరిశీలించారు. హైడ్రా గవర్నింగ్ బాడీలోనే CCLA ఉండాలని, మిగిలిన చట్టాల్లోని కొన్ని నిబంధనలను మార్పులు చేయాలని న్యాయ విభాగం సూచించింది. చట్టాల్లో మార్పులు చేస్తే తప్ప హైడ్రాకు అధికారాలు బదలాయించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రెవెన్యూ, పురపాలక శాఖల మధ్య చర్చలు జరిగిన తరువాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గం ఆమోదం తీసుకున్న తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. హైడ్రా ఎంతవరకు ఏం చేసిందన్న దానిపై హైదరాబాద్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటివరకు 166కు పైగా అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గాజుల రామారంలోని చింతల్ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను ఇప్పటికే కూల్చివేశారు. రాజేంద్రనగర్ లోని భూమ్రుక్ డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్న గండిపేట చుట్టూ 24, ఖాన్పూర్ లో 14, చిల్కూర్ ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా అధికారులు నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను నిరాటంకంగా కూల్చివేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నేతల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చింతల్లో చెరువును స్థానిక బీఆర్ఎస్ నాయకుడు సాయిరాజు, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్ కు సంబంధించి నందగిరి కొండల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను, రాజేంద్రనగర్ లో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ కేవీపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. హైడ్రాలో ఎవరెవరు ఉంటారన్న అంశం హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ అంతటా చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించే హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.